జగిత్యాల మున్సిపాలిటీలో 15.6 కోట్లతో వివిధ వార్డుల్లో పనులు చేపట్టేందుకు లోకల్ కాంట్రాక్టర్లకు అవకాశం లభిస్తుంది అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. కేవలం 15% మాత్రమే బీట్ రోడ్డుతో స్పెషల్ గ్రేడ్ కాంట్రాక్టర్ హాట్ మిక్స్ అలాగే వెల్ మిక్స్ ప్లాంట్ ఉన్నవారు మాత్రమే పాల్గొనే అవకాశం లభించడంతో స్థానికులు కాంట్రాక్టుల్లో పాల్గొనే అవకాశం లేదు. ఏ విధమైన టెండర్ అగ్రిమెంట్ లేకుండా 10 వార్డులలో పనులు జరుగుతున్నాయి. ఇక మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ లేకుండానే పనులు చేస్తున్నారా అని మండిపడ్డారు. ఇక జగిత్యాల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పాలన కనబడుతోంది. జగిత్యాల మున్సిపాలిటీపై కలెక్టర్ విచారణ చేపట్టాలి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారన్నారు. అంటే ప్రభుత్వం ఏవైనా కానీ నియమ నిబంధనలకు అనుగుణంగా వర్క్ అగ్రిమెంట్, టెండర్ ఫార్మాలిటీస్, వర్క్ ఆర్డర్ తో పని మాత్రమే పనులు చేయడం జరుగుతుంది. అవన్నీ ఏమీ లేకుండా దాదాపు 10 వార్డుల పనులు, ఇవన్నీ మొత్తం డీటెయిల్ తెప్పించింది నేను. 10 వార్డుల పనులు దొరుకుతున్నాయని చెప్పి అంటున్నా. అంటే రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఏదైతుందో మున్సిపాలిటీలో కొంత మార్పు వచ్చింది అనుకున్నాను. ఇక మళ్ళీ చూస్తుంటే మళ్ళీ గత బీఆర్ఎస్ మున్సిపాలిటీ నడుస్తున్నట్టు కనబడుతుంది మాకైతే. ఇప్పుడు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారి అధీనంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ కొంత పారదర్శకతతో ఏ విధమైన అవకతవకలకు అవకాశం లేకుండా నియమ నిబంధనలకు అనుగుణంగా పనులు చేపడతామని చెప్పి ఎవరైనా భావిస్తామని చెప్పి అంటున్నా. జిల్లా కలెక్టర్ గారు ఏదైతున్నదో ఈ సపోజ్ టు బి ది మానిటరింగ్ ఆఫీసర్. వాట్ ఈస్ హ్యాపెనింగ్? అగ్రిమెంట్ అయినట్టయితే ఆ అగ్రిమెంట్ పేపర్స్ ఏదైతున్నదో మీడియా ముందు ప్రవేశపెట్టి, ఒకవేళ అగ్రిమెంట్ అయినట్టయితే వర్క్ ఆర్డర్ ఎన్నడు ఇచ్చిండ్రు, అగ్రిమెంట్ ఎన్నడైంది ఒకటి, అగ్రిమెంట్ అయినట్టయితే వర్క్ ఆర్డర్ ఎన్నడు ఇచ్చిండ్రు, ది డీటెయిల్స్ ఆఫ్ ది వర్క్ ఆర్డర్. ఈ గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్ ఏదైతున్నదో మరి ఆయనకి ఏదైతుందో మరి పబ్లిక్ హెల్త్ అమలు చేసేటువంటి నియమ నిబంధనలు వర్తించాయా, ఆయనకు ఈ నియమ నిబంధనలు వర్తించాయా అని ప్రత్యేకంగా ఏమైనా ఎగ్జామ్షన్ ఇచ్చిందా? ఈ గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ ఏదైతున్నదో ఆయనకి నియమ నిబంధనలు వర్తించకుండా ఆయన ప్రత్యేకంగా మన